బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగుతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ, ఏపీలో వాతావరణం చల్లబడుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు కూడా 1-2 రోజుల్లో ఎంటర్ కానుండడంతో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాత్రి వాన కుమ్మేసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు, బీభత్సం, ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. జూన్ 3, 4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్నకు చేరుకున్నాయని, వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం పరిస్థితులు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. వాతావరణంపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. కానీ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత ఒకసారిగా వాతావరణం చల్లబడేసి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడుతుంది. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ ఈదురుగాలులతో గాలులు ఎక్కువగా గాలులు రావడంతో పాటు ఎక్కడైతే చెట్లు పడిపోయినాయి, ఇటు విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉదయం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా 45 నుంచి 46 డిగ్రీలు ఉంటుంది. మధ్యాహ్నం 2-3 కాడి నుంచి కూడా ఒకసారిగా చల్లబడేసి ఒకసారిగా భారీగా గాలులు రావడం, గాలుల వల్ల ఇటు విద్యుత్ స్తంభాలు, ఇటు చెట్లు కూడా విరిగి రోడ్డు మీద పడిపోవడంతో తీవ్ర అంతరాయం కూడా ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. భయంకరమైన గాలి వానలు కూడా నైట్ అర్ధరాత్రులు కూడా రావడంతో విద్యుత్ అంతరాయం బాగా ఈ 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో గత 2 రోజుల నుంచి కూడా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వాతావరణంలో ఈ రకమైన మార్పులు కూడా రావడంతో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే ఈదురుగాలులతో కూడిన భయంకరమైన వర్షాలు, వడగళ్ళు వానలు పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వడగళ్ళతో పాటుగా ఎక్కువగా ఈదురుగాలులు వ్యాపించడంతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోవడం, భారీ చెట్లు కూడా పడిపోవడం కూడా జరుగుతుంది. ప్రజలు కూడా విద్యుత్ స్తంభాల దగ్గర కానీ చెట్ల కింద కానీ ఉండొద్దని కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇటు ప్రజలు కూడా హెచ్చరించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ మార్పులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఇంకా 2 రోజులు ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే సుమారుగా 152 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్పడం అయితే జరిగింది. 72 మండలాలకు సంబంధించి కూడా ఏదైతే ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రతతో పాటు కూడా వేడిగాళ్ళు కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ, ఇటు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలా. ఏదైతే
మధ్యాహ్నం తర్వాత పడే వర్షానికి కూడా ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అతి భారీ వర్షాలు రోడ్డు మీద పడిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. వాటితో పాటుగా ఏదైతే విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో తీవ్ర విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా పిడుగులు ఎక్కువగా పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పిడుగులు సైతం కూడా గత రాత్రి ఒక ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగుపడి విజయవాడలో ఒక హోమ్ గార్డ్ కూడా చనిపోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ దూర ప్రాంతం వెళ్లే వాళ్ళు కూడా ఈ ఈదురుగాలుల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్ల ఆ ప్రయాణాలకు కూడా అంతరాయం ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న విజయవాడలో హోంగార్డ్ చనిపోవడంపై విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి కూడా స్పందించి ఏదైతే ఆ హోంగార్డ్ కి సంబంధించి కూడా దానికి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఈదురు గాలుల వల్ల ఇటు గుడుల దగ్గర గోపురాలు కూడా కింద పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అనేక పల్లెటూరులో కూడా గత రాత్రి నుంచి కూడా విద్యుత్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఇలాంటి వాతావరణం 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటుగా ప్రజలు కూడా ఏదైతే వర్షం పడేటప్పుడు బయటకు రాకుండా ఉండటం, చెట్ల కింద కానీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ ఉండకుండా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. ఏదైతే చెట్టు కింద ఉన్నా లేదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నా కూడా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిడుగుల వల్ల ప్రాణాపాయం కూడా ఉంది కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు కానీ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పుడు ప్రజలకి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈ వడగళ్ళు వాన వల్ల కూడా చాలా వరకు కూడా వాహనాలకు సంబంధించి కూడా బయటపెట్టినప్పుడు ఈ కారు అద్దాలు కూడా పగిలిన దాఖలాలు కూడా ఏపీలో చాలా చోట్ల జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న 2 రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుందో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారని చెప్పుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ నుంచి అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాణి. గత 15 రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అసలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వడగాల్పులు అయితే వీస్తున్నాయి. అసలు ఇళ్లలో ఉన్నప్పటికీ నిప్పుల కుంపట్లో ఉన్నట్టు ప్రజలైతే ఫీల్ అవుతున్నారు. కాకినాడలో మాత్రం గత సంవత్సరం కంటే అత్యధికంగా 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు ఈ అధిక ఉష్ణోగ్రతలు వారిని అయితే తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. కాకినాడలో నిన్న ఉదయం వర్షం పడింది. ఈ రోజు ఉదయం కూడా ఆకాశం అయితే మేఘావృతం అయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ఎండలు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఈ ఎండల బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అయితే ఏసీ హాల్స్ అయితే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు జ్యూస్ సెంటర్లు అయితే ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. కొబ్బరి బండాలు అమ్మే దుకాణదారులు, అంటే రోడ్డు మీద దుకాణదారులు అయితే పూర్తిగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అంటే రోజువారీ కూలీలు కానీ, ఇక్కడ ట్రాఫిక్ లో 12 గంటలు డ్యూటీ చేసే పోలీసులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండ్ వారికి కావాల్సిన సదుపాయాలు అయితే అధికారులు చేస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉపాధి హామీకి వెళ్లే పనులు మాత్రం 12 గంటలకు అయితే వారు క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 4 అయితే మరణించారు ఈ వడదెబ్బలకి. అలాగే అధికారులు కూడా పూర్తిగా ప్రజల రక్షణకైతే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. కాకినాడ GHH లో వడదెబ్బను బారిన పడిన వారి కోసం ఒక ప్రత్యేక వార్డును అయితే ఏర్పాటు చేసి అక్కడ హెవీ ఫ్లూయిడ్స్ అయితే ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. వారి సిబ్బందిని కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అవసరమైన ఈ ఒక అసలు ఏం జరుగుతుంది, దీని మీద ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దాని మీద ప్రజలకు అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మరోవైపు ప్రజలకు కావాల్సిన ఈ డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి అయితే కొన్ని మందులు కూడా వారు సిద్ధం చేసి ఉన్నారు. డాక్టర్లు అయితే ఒకటే చెప్తున్నారు, ఎప్పుడు 4 నుంచి 5 లీటర్లు అయితే నీళ్లు తాగండి, ఓఆర్ఎస్ ను తప్పకుండా తీసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇది చౌకగా లభిస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలోనే కనీసం 4-5 లీటర్ల నీళ్ళని అయితే తీరండి, అత్యవసరం అయితే తప్ప ఎండలోకి రావద్దు అని కూడా చెప్తున్నారు. ఉదయం ఈ రోడ్లన్నీ కాకినాడలో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూని అయితే తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సందడిగా ఉండే షాపింగ్ మాల్స్ దగ్గర ఉన్న 4 రోడ్ల జంక్షన్లు కూడా ఇప్పుడు నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు కాకినాడలో అయితే ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాకినాడలోని పలు మండలాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వడగాల్పులు, ఈ అధిక ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఇలాగే పరిమితం అవుతున్నారు. రోజువారీ దినసరి కూలీలు తప్ప మిగిలిన వారెవరు రోడ్లపై అయితే కనిపించట్లేదు. మరోవైపు గర్భిణీ స్త్రీలు కూడా పూర్తిగా ఈ రక్షణ చర్యలు పాటించాలని డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. వీలైనంత మేర ఎక్కువ నీళ్లు తీసుకోవడం చాలా అవసరమని కూడా డాక్టర్లు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల హెచ్చరికలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. రోడ్లపైకి ఎవరు రావట్లేదు, అత్యవసరమైతే తప్ప. నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వాతావరణ పరిస్థితులు మరో 4 రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేసింది. రాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్. రైట్, 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు కూడా 1-2 రోజుల్లో ఎంటర్ కానుండడంతో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాత్రి వాన కుమ్మేసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సం, ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. జూన్ 3-4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇదే విషయాన్ని తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్నకు చేరుకున్నాయని, వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని కూడా తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించడం జరిగింది. దీంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం పరిస్థితులు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ వివరించినట్లుగా తెలుస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, అక్కడ ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది, అలాగే వాతావరణ శాఖ ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది? రైట్, ఏదైతే ఏపీ తెలంగాణలలో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొనిందని చెప్పాలి. ఒక పక్క ఎండ తీవ్రత కొన్ని ప్రాంతాలలో, మరో పక్క వర్ష ప్రభావం మరికొన్ని ప్రాంతాలలో, ఇలా పలు ప్రాంతాలలో పలు రకాలుగా వర్షాభావము అలాగే ఎండ తీవ్రతతో కూడా ప్రజలు ఒకంత తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. గత నెల రోజులుగా తీవ్ర ఉక్కపోతతో కూడా ఇబ్బంది పడ్డ ప్రజలంతా కూడా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే ఋతుపవనాలు సమీపిస్తున్న సందర్భంలో మరో 2-3 రోజుల్లో కూడా వర్షపాతం మరింత నమోదు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు కూడా పలు ప్రాంతాలలో భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనేదని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పలు జిల్లాల్లో ఎండ, మరికొన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావంతో కూడా ఆయా ప్రాంత ప్రజలంతా కూడా ఒకంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా వర్షం పడుతున్న ప్రాంతాలలో ఏదైతే మామిడికాయలు కావచ్చు, పంట పొలాలు, చేతికొచ్చిన పంట పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరికొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో
అలర్ట్ ఏదైతే వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దాదాపు ఇప్పుడు ఏదైతే చాలా ప్రాంతాల్లో ఎండ కాస్తున్న ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. మరోపక్క వర్షం పడుతున్న ప్రాంతాల్లో కూడా భారీ మొత్తంలో కూడా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొన్ని చోట్ల భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. అలాగే బయట వెళ్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఉమ్మడి రాష్ట్రాలలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోవడం పట్ల ఒకంత కొంతమంది వర్షం ప్రభావంతో ఉపశమనం పొందుతున్నారు. మరోపక్క ఎండ తీవ్రతతో కూడా ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణ శాఖ ఒకటే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్త్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని నేను కూడా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమణ. రైట్, తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో భానుడి బగబగలు కొనసాగుతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ, ఏపీలో వాతావరణం చల్లబడుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు కూడా 1-2 రోజుల్లో ఎంటర్ కానుండడంతో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాత్రి వాన కుమ్మేసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సం, ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. జూన్ 3-4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్నకు చేరుకున్నాయని, వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించడం జరిగింది. దీంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది.